నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం పులివెందుల్లో ఉన్న పులివెందుల ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా ఈసారి సతీష్ రెడ్డి గారు చూస్తున్నారు. సతీష్ రెడ్డి గారు పులివెందులో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం కొత్త కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి చూసేవారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తున్నారు. ఎందుకు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది కొత్త సంసారం? మాట్లాడదాం ఒకసారి ఆయనతోటి. సార్ నమస్తే. ఎలా అనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ జెండాకి పులివెందుల నియోజకవర్గంలో కేర్ ఆఫ్ అడ్రస్ సతీష్ రెడ్డి గారు? దశాబ్దాలుగా చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఢీకొని ఎన్ని బెదిరింపులు ఇంకేదో ఉన్నా తట్టుకుని నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ అంటే అంత ప్రేమ, వీళ్ళంటే అంత కక్ష. తెలుగుదేశం పార్టీలోకి నా దగ్గర బంధువులు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. సో ఆయన ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన నాకు ఎక్కువ అటాచ్మెంట్, రాజకీయ గురువుగా కానీ లేకుంటే నాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలు ఆయనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ తెలుగుదేశం పార్టీలోకి పోవడము. ఇంకా అట్లే తెలుగుదేశం పార్టీలోనే ఒకసారి కంటిన్యూ అయిన తర్వాత రాయలసీమ బ్లడ్, యంగ్స్టర్గా ఒక చిన్న ఇష్యూలో నాకు రాజశేఖర రెడ్డి గారికి ఒక డిఫరెన్స్ రావడము. సో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి గ్రడ్జ్ పెంచుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి నేను ప్రూవ్ చేసుకోవాలా నేనేందో అని చెప్పి అదే ఫైటింగ్ స్పిరిట్ ఫర్ ది 5 ఎలక్షన్స్ చేశాను నేను. చేసిన తర్వాత రీసెంట్గా మీరు చూసారు 2020లో ఆ పార్టీలోంచి బయటికి రావడం. ఎందుకంటే లోకేష్ చేసేటువంటి పెత్తనం కానీ, లోకేష్ అనుసరించినటువంటి పద్ధతులు కానీ నాకే కాదు చాలామందికి తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా అడ్జస్ట్ కాలేకున్నారు. కానీ విధిలేని పరిస్థితుల్లో కొంతమంది అట్లే అడ్జస్ట్ కావచ్చు. బట్ ఐ ఫెల్ట్ ఆ హ్యూమిలియేషను, అతను చేసేటువంటి పెత్తనం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యామిలీ అఫేర్ మాదిరి నేను భావించిన ఫస్ట్లో. ఒక 25 సంవత్సరాల కిందట నేను పోయినప్పుడు చంద్రబాబు నాయుడును బాగా ఆరాధించిన, ఆయనంటే బాగా రెస్పెక్ట్ ఉండేది, ఆయన కూడా అట్లే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ రాను రాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిలో కూడా విపరీతమైనటువంటి మార్పు వస్తూ వచ్చింది. నేను గమనించింది ఏంటంటే ఈ యొక్క రాజకీయాల్లో అనుభవం పెరిగే కొద్దీ ఒక పరిపక్వం రావాలా, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల యూ షుడ్ బికమ్ ఎ బెటర్ మ్యాన్. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో ఏ కాన్సెప్ట్లోనో రాను రాను డిటీరియట్ కాకుండా పోవడం. బట్ అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే, లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చూసినప్పుడు రాజశేఖర రెడ్డి, దానికి ముందున్నటువంటి రాజశేఖర రెడ్డి వేరు, ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వేరు. సో ఆ పార్టీలో రాను రాను బెటర్మెంట్ వైపు వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజలకు చేరువయ్యే రకంగా వాళ్ళు పోయారు. ఒక క్యాపిటలిస్ట్ విధానము లేకుండా ఉంటే ప్రతిదానికి డబ్బులతోనే కొలిసేటువంటి పద్ధతిలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ డిసింటిగ్రేట్ కావటం పోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే లీడర్స్ ఫ్యాక్టరీ, లీడర్స్ని తయారు చేస్తుంది. కానీ అటువంటి పార్టీలో ఇప్పుడు డబ్బు 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 అనే చర్చ ఎందుకు వస్తుంది? మీ అబ్జర్వేషన్, మీకంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు అదే ఆ తేడా గమనించాలి. మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలకు విలువ ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఆ పేదవాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడం, వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలు పేదవాళ్ళకు ఒక పెద్ద అవకాశం ఇవ్వడం, రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, లేకుండా ఉంటే బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, లేకుండా ఉంటే ₹2 కిలో బియ్యం ఇవ్వడం కానీ, ఆ రోజునటువంటి నెసెసిటీస్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో అవన్నీ కాపాడుకుంటాం, రెవల్యూషనరీ ఫోర్స్గా వచ్చింది. కానీ రాను రాను డిసింటిగ్రేట్ అవుతా, డిఫర్ అవుతా, మనీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి ఐడియా ఎందుకు పడిందో నాకు తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు స్లోలీ హీ స్టార్టెడ్ గివింగ్ వే ఫర్ మనీ. ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతాడో వాళ్ళందరినీ తీసుకుని రావడం జరిగింది. దాని ఫలితమే మీరు అందరూ చూశారు. ఇప్పుడు 2019లో ఎన్నికలు ఓడిపోయిన టైంకు 5 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు కలిపి. సో ఈ రాజ్యసభ సభ్యులు 5 మంది అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్. ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉండేటప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ రాజ్యసభ? మా ఊర్లోనే, మా గ్రామంలోనే తులసిరెడ్డి గారు ఉన్నారు. అవును, తులసిరెడ్డి గారికి ఇచ్చారు. తులసిరెడ్డి గారి ఎప్పుడు ఏ రోజు ₹1 డబ్బులు ఉండేవాడు కాదు, డబ్బులు పెట్టి కొనగలిగినటువంటి శక్తి ఉండేవాడు కాదు. పక్కనే మా అనంతపురం జిల్లాలో సైఫుల్లా బేగ్ అని చెప్పేసి ఒక ఆయన పెద్ద ఆయనకు మైనార్టీ లీడర్కి ఇచ్చారు. అండ్ తెలంగాణలో రుమాన్ల రామచంద్రయ్య అని చెప్పేసి
సో ఇవన్నీ కొన్ని పేర్లు చూసుకుంటూ పోయినప్పుడు ఏ రోజు ఏ నాయకుని కూడా ఒక పార్టీ పదవి కానీ లేకుండా ఉంటే పార్టీ తరపు నుంచి నామినేషన్ పదవి వచ్చిందంటే దట్ వాజ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ హిస్ వర్క్. ఎవడైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ విషయాలు బాగా యాక్టివ్గా పాల్గొన్నారో వాళ్ళకందరికీ కూడా పదవులు ఇచ్చేటివి. అండ్ ఆ రకంగా చాలామంది యంగ్స్టర్స్ కూడా దే వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ తెలుగుదేశం పార్టీ. కానీ ఇటీవల కాలంలో చూస్తే 5 మంది రాజ్యసభ సభ్యులు మన 2019 ఎన్నికల ముందు 5 మంది ఉన్నారు. సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, తర్వాత గరికపాటి మోహన్ రావు గారు, టీజీ వెంకటేష్, సీతామహాలక్ష్మి. సో వీళ్ళల్లో 4 ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ రవీంద్రబాబు, కనకమేడల రవీంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పార్టీకి. ఎందుకు వెళ్ళిపోయారు? అదే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదర్ ఏమి చూసి వాళ్ళకి పదవులు ఇచ్చావు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? 1-2 కారణాలు ఉండొచ్చు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఆ పార్టీలోకి పంపించేటువంటి ప్రయత్నం అన్నా చేసిండాలా, లేదంటే మాకేం నువ్వు ఉచితంగా ఇచ్చింది కాదు కదా, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి నీ పదవి అయిపోయింది, మా వ్యాపారం మేము చేసుకోవాలని చెప్పని బయటకు వచ్చిండాలి. మీరు ఏది నమ్ముతున్నారు అందులో? దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా దానికి చంద్రబాబు నాయుడే బాధ్యుడు. నువ్వు అటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు నాకు పార్టీ కార్యకర్తలంతా మొయ్యాలంటే ఏ రకంగా అది సమంజసం? నా పాయింట్ ఏంటంటే డబ్బులు అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్లో ఆ చిప్ ఇంజెస్ట్ చేసింది ఎవరు అని నాకు లోకేష్ గారు అనిపిస్తుంది. లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువ అయిపోతూ ఉంది. గతంలో కూడా ఎన్నికలు నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం పార్టీని ఫండింగ్ చేసేది. ఈ ఎన్నికలకు నేను ఎప్పుడు కూడా టికెట్ అడగల. బట్ ప్రతి ఎన్నికలు కూడా మినిమం అవసరమైనంత, నేనే పెద్ద డిమాండ్ చేసేవాడిని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. కానీ రాను ఎందుకు లాస్ట్ ఎలక్షన్ నుంచి డబ్బులు పెట్టే వాళ్ళని చూసుకోవాలా అనేటువంటి పెత్తనం ఎక్కువైపోయింది. ఈ ఎలక్షన్స్లో చూస్తే మా కడప నియోజకవర్గంలోనే, మా కడప జిల్లా పార్లమెంటు లేకుండా అంటే పాత కడప జిల్లాలో చూస్తే ఒక అబ్బాయి ఉక్కు ప్రవీణ్ అని ప్రొద్దుటూరులో కూర్చున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరు లేరు. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అతన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే లింగారెడ్డి కంటెస్ట్ చేశారో అతను పక్కన పెట్టి, నువ్వే ఇన్ఛార్జ్, నువ్వే కంటెస్ట్ చేయి, నువ్వే డబ్బులు పెట్టుకో, అన్నిటికీ నువ్వే చూసుకో అని చెప్పి ఆయన డబ్బులు ఖర్చు పెట్టించారు. మొన్న లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఆ సందర్భంలో ప్రొద్దుటూరు పోయినప్పుడు ఓపెన్గా డయాస్ కలుసుకొని డయాస్ మీద కూర్చొని ఉక్కు ప్రవీణ్ మీద ఏదో చిన్న కేసు ఉంటే ఉక్కు ప్రవీణ్ పొరపాటున బయటికి రాకుండా ఆయన భార్యనైనా పెట్టి గెలిపిస్తా అని చెప్పాడు. లోకేష్ గారు మాట్లాడారు. చూసిన తర్వాత లాస్ట్ 4 months నుంచి ఈ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. లోకేష్ ఫోన్ ఎత్తాడు. మన అడిగాను నేను, అబ్బాయి ఏంది కథ అంటే, ఏముందన్న ఆ రోజు నా అంతా ఖర్చు పెట్టించారు, దాదాపు 10-12 కోట్లు ఖర్చు అయింది. నాకు 4-5 కోట్లు ఆ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాము, పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టాము. తర్వాత ఖర్చులన్నీ ఈ 3-4 years సంబంధంగా వచ్చినటువంటి ఖర్చులన్నీ కూడా 4-5 కోట్లు ఖర్చు పెట్టినాం. 10-12 కోట్లు అయింది. ఈరోజు కూర్చొని ఫోన్ చేసి వేరే వాళ్ళకు టికెట్ అనౌన్స్ చేశారు. నేను పోయి వాళ్ళతో మాట్లాడదామంటే మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. వితౌట్ హిస్ నాలెడ్జ్ నేను పోయి అప్పీల్ చేసుకుందాం, వాళ్ళతో మాట్లాడదామంటే లోకేష్ కలిసేదానికి అవకాశం కూడా లేదు. అదే లోకేష్ నాకు గతంలో వారానికి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి ఈడికిరా ఆడికిరా ఇది చూడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు రావడం లేదని చెప్పాడు. సో ప్రొద్దుటూరు కేసు అది. అదే మన రాజంపేట కదా, మన జమల్మడుగు కాన్స్టిట్యున్సీ భూపేష్ అనే అబ్బాయికి తీసుకొని పోయి టికెట్ అని చెప్పారు. ఆ అబ్బాయి పాపం ఇండిలో తిరిగినాడు, కష్టపడ్డాడు, ఒక రకమైనటువంటి పొజిషన్ తీసుకొని వచ్చినాడు. కేవలం ఆ అబ్బాయి తక్కువ డబ్బులు పెట్టుకోగలుగుతాడు, అంత ఇంత అతనికి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే ఆదినారాయణ అయితే ఇంక వీళ్ళేం భరించాల్సిన బేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా, తీసుకొని నరేట్లో తీసుకొని పక్కన మారేస్తారు. అదే రకంగా కడప కాన్స్టిట్యున్సీలో ఒకవైపు మాధవి గారికి టికెట్ అనౌన్స్ చేశాడు, ఒకవైపు లోకేష్ ప్యారలల్గా కూర్చొని నీకెందుకు నీ వర్క్ చేసుకో, టికెట్ నీకే అని చెప్పి అమీర్ మన ఆలంకాన్పల్లి లక్ష్మిరెడ్డి అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. వాళ్ళు నాకు కనపడినప్పుడు నేను చెప్పిన ఒకసారి,
లక్ష్మణ్ అన్న మీరు ఏదో పొరపాటు చేస్తున్నారేమో, అనౌన్స్ చేశాడు కదా ఆయన టికెట్, మీరు ఎందుకు మళ్ళీ ప్యారలల్గా చేసుకుంటుంటారు చేస్తా అంటే, లేదు నాకు చాలా క్లియర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నీ పని నువ్వు చేసుకుని టికెట్ ఇచ్చేది నేను కదా అని చెప్పి లోకేష్ అన్నారని చెప్పి. సో దిస్ ఆర్ ఆల్ ఐమ్ టాకింగ్, నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింటివే, వేరే వాళ్ళతో మాట్లాడింది కాదు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడే, లేదు నాకు హామీ ఇచ్చాడు, నువ్వు ఎటువంటి బస్సులో నీకే ఇచ్చేది, నీకు ఎందుకు తాత నువ్వు పనులు చేసుకొని నేను కదా టికెట్ ఇచ్చేదని చెప్పాడు. ఆయనకు లాస్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఆయనకు చేశారు. రాయచోట్లో అట్లే మా రమేష్ రెడ్డికి 4 years అతను ఇన్ఛార్జ్, లేదంటే ఫస్ట్లోనే తీసేయాల్సింది. లాస్ట్ వరకు అతను ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాలకంతా ప్రీతంగా డబ్బులు పెట్టుకున్న తర్వాత లాస్ట్ మినిట్ తీసుకుని ఇంకొకరికి టికెట్ ఇవ్వడం. సేమ్ థింగ్ రాజంపేట చెంగల్రాయుడు గారు. సో ఈ రకంగా ఎక్కడికక్కడ కూర్చొని డబ్బులే ప్రమాణికంగా, డబ్బులు ఎవరు పెడతారో వాళ్ళకు ఇవ్వాలనుకోవడము, అంతవరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు తృణప్రాయంగా అటు తీసి పక్కన వేయడం అంటే కరివేపాకును తీసి పక్కన పారేసిన అటు తీసి అంత ఈజీగా పక్కన పారేస్తాను. సో ఇది ఎవ్వరు కూడా అడ్జస్ట్ చేసుకోలేదు. విధి లేని పరిస్థితి ఏదైనా 4 రోజులు లేదని చూసుకోవచ్చేమో, కానీ ఏ రకంగా అయితే రాజ్యసభ సభ్యులంతా వెళ్ళిపోయారు. బహుశా ఈ అసెంబ్లీ ఎలక్షన్ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు వెళ్ళిపోతారు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నప్పుడు. అంతే కదా, దాని గురించి డౌట్ ఏం లేదు. నేను చెప్తున్నాను, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నో ఇంత ముందు కంటే ఎక్కువ సీట్లు వస్తాయి ఈసారి తెలుగుదేశం పార్టీకి. బట్ ఎలక్షన్స్ అయిపోయినటువంటి 3 నెలల లోపల 10 మంది కూడా పార్టీలో మిగలరు. ఎవరన్నా సమీప బంధువులు లేకుంటే ఆయనకు కావాల్సినటువంటి క్యాస్ట్లో ఉండే వాళ్ళు ఇంకా వేరే చోట అకామిడేట్ చేయగలిగారు తప్ప మిగతా వాళ్ళంతా వాళ్ళే గేట్లు ఎత్తేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి పక్కకు వచ్చేస్తారు. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు సర్వస్వం కోల్పోయి వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ డబ్బులన్నీ పెట్టినప్పుడు, డబ్బులే కొలబద్దైనప్పుడు రేపు అతని పరిస్థితి కూడా అంతే కదా. అపోజిషన్లో ఉండి అన్ని ఇబ్బందులు పడలేడు, ఈ పెట్టిన డబ్బులు ఎట్లా అట్లా రికవర్ చేసుకోవాలా. కాబట్టి పార్టీ అనేది ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది ఉండదనేటువంటిది నా అభిప్రాయం. సో పార్టీతో ఎమోషన్ కనెక్టివిటీ కాకుండా అమౌంట్తో లేదు కదా, అంతే. ఎమోషన్ ఏం లేదు, ఓన్లీ అమౌంట్. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చుకొని ఏమైనా కొనుక్కునేదానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో. అందుకే మేము మాట్లాడేటోళ్ళు చాలామంది బయటికి రావడము, చాలామంది సీనియర్ లీడర్స్ కూడా ఈరోజు బాధపడ్డము. ఎక్కడన్నా ఒక క్యాండిడేట్ కూర్చొని నేను ఈ క్యాండిడేట్కు సర్వస్వం నేను చూస్తాను నడిపిస్తాను చెప్పి ఒక క్యాండిడేట్ చెప్పండి ఎక్కడైనా, ఏ జిల్లాలోనైనా. పక్కన ఉన్నటువంటి జిల్లాలో కూడా అంతే. మడకసిర, ఇప్పుడు మీరు అనంతపురం జిల్లా మడకసిర చూస్తారు, గొడవ పాపం ఆ తిప్పేస్వామి ఆయన సాయశక్తిలో కూర్చొని పోరాడితే ఆయన పక్కన పెట్టేసి ఎవరినో కూర్చొని వచ్చి ఎవరినో ఎంఎస్ రాజు అని తీసుకొని వచ్చి ఇచ్చారు. సో ఇవన్నీ మంచి పద్ధతి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చినటువంటి విధానం. కృష్ణా జిల్లాలో చూడండి, ఐ థింక్ కృష్ణా వెస్ట్ అనుకుంటా, బేగ్ అనేటువంటి అబ్బాయికి, అమీర్ బేగ్ అన్న ఆ అబ్బాయికి, ఆసిఫ్ బేగ్, అతను ఒక ఆర్డినరీ కార్యకర్త. సర్వస్వం పార్టీని చేసుకొని అతన్ని ప్రమోట్ చేసుకొని అతనికి ఇస్తూ ఉంది, ఎందుకంటే మా పార్టీకి లాయలిస్టు చేయాలనేటువంటిది. అదే రకంగా మైలవరంలో బీసీ క్యాండిడేట్కి ఎవరికో ఇచ్చి, జస్ట్ జెడ్పీటీసీ తిరుపతి క్యాండిడేట్. సో అతన్ని కూర్చొని పార్టీనే సర్వస్వం పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పడం చూసా, ఆయన జగన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను వసంత కృష్ణ ప్రసాద్ గారిని తట్టుకోలేను, నాకు టికెట్ వద్దు సార్ అని చెప్పాయంట. సరే వద్దు అయితే పులివెందులు నా బీఫామ్ తీసుకొని చెప్పాయంట. నువ్వు పులివెందుల్లో పోటీ చేస్తావా మైలవరం పోటీ చేస్తావా? నువ్వు పులివెందులు పోటీ చేస్తే నేను మైలవరం పోతాను చెప్పాయంట. సో అంటే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించడం లీడర్స్కి. సో అది కాకుండా రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలో టీజీ వెంకటేష్కి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? 2019లో కంటెస్ట్ చేశాడు తప్పితే అంతవరకు పూర్తిగా అతను వైరువర్గం ఉన్నటువంటి వ్యక్తే కదా. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, ఒక ఇండస్ట్రియలిస్టు, పెట్టుబడిదారుడు. తీసుకొని వచ్చి ఆయనకు రాజ్యసభ ఇవ్వడం ఏంది? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే బాబురావు గారు, పాయకరావుపేట, ఎస్సీ, ఆయనకు రూపాయి ఇచ్చేటువంటి కెపాసిటీ ఉందా? ఉన్న 11 మందిలో 4 బీసీలు. సో ఇవన్నీ ఆలోచన చేసేటప్పుడు ఏ పాత్ర అయితే తెలుగుదేశం పార్టీ గతంలో చేస్తూ ఉన్నిందో ఆ పాత్రలోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది. సోషల్ ఈక్వేషన్ అంతే కదా. సోషల్ జస్టిస్ కానీ ఇంకొకటి కానీ, బీసీలకు టికెట్లు ఇవ్వడం కానీ, మన ఎప్పుడో చూసాం మొత్తం 7 మంది మైనారిటీస్కు టికెట్లు ఇచ్చారు. నాట్ ఓన్లీ రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ అండ్ ఆల్ అదర్ యాక్టివిటీస్, ఈవెన్ పొలిటికల్ రిజర్వేషన్.
పార్టీ 175 సీట్లు ఉన్నాయి, 175 కానీ 7 సీట్లు 7 అసెంబ్లీ స్థానాలు వాళ్ళకి ఇచ్చారు కదా. అదే ఈరోజు మైనారిటీస్కు మొత్తం 200లో ఈరోజు బీసీలు 200లో 100 మందికి ఇచ్చారు కదా, 50%. 50%. సో అన్ని రకాలుగా కూడా ఈ పార్టీలో ఆ బ్యాలెన్స్ కానీ, సోషల్ జస్టిస్ కానీ, సామాజిక న్యాయం కానీ, సమతుల్యం కానీ ఇవన్నీ కూడా పాటిస్తున్నారు. అది ఆ పార్టీలో పూర్తిగా కొరవడింది. డబ్బులు ఉండే వాళ్ళు తప్పితే ఇంక వేరేది ఏమీ లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. ఆ పార్టీ జనంలో లేదనేది. సో అది ఇటీవల నేను ప్రచారం చేసేటప్పుడు కూడా చూస్తున్నాను. సామాన్య ప్రజల్లో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి ఆకర్షణ. అందుకు జగన్ అంటే ఒక క్రేజ్. మా వాడు దర్ ఓనింగ్ హిమ్. మా బిడ్డ ఏ మాట అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నారో మీ బిడ్డను చేయండి, నిజంగా వాళ్ళ కన్న పిల్లలు ఎట్టున్నారో అంతకంటే ఎక్కువ ఆరాధిస్తున్నారు. అవునా? సో అక్రాస్ ఆల్ ది సెక్షన్ నేను చూశాను. ఎస్పెషల్లీ బీద వాళ్ళు వీళ్ళందరిలో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఐ థింక్ దట్ ఈస్ యూనిఫామ్. వాళ్ళకి పెద్దగా డెవలప్మెంట్ నుంచి పెద్దగా తెలియదు. ఇప్పుడు పులివెందుల స్ట్రాంగ్ హోల్డ్ వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి పని చేయించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, కూలో నాలో చేసుకునే వాళ్ళు, బీద వాళ్ళు. వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకందరికీ కనెక్ట్ అవుతున్నాడు. సో దిస్ షుడ్ బి ద యూనిఫామ్ ఫ్యాక్టర్ త్రూ అవుట్ ద స్టేట్. సో రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేను మా ఊళ్ళో ఏం చూస్తున్నాను ఇదే పరిస్థితి ఉన్నట్టుంది. నేను మన జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర చేసేటప్పుడు కూడా ఆయనతో పాటు కొంచెం దూరం ట్రావెల్ చేసేటప్పుడు ఐ కుడ్ సీ హిస్ కన్సర్న్. ఎక్కడన్నా అవిటి వాళ్ళు కనపడ్డారు, ఎక్కడన్నా ముసలి వాళ్ళు కనపడ్డారు, వెంటనే బస్సు ఆపిచ్చేసాడు. దిగిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ కష్టాలు తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, పిఎల్కి ఇచ్చి ఫాలో అప్ చేయడము. నేను అనుకున్నా ఇదేమన్నా ఊరికే చేస్తున్నానని. సిన్సియర్లీ దెర్ వాస్ ఫాలో అప్. మళ్ళీ సీఎంఓ నుంచి వాళ్ళ దగ్గరికి ఒక మనిషి అప్రోచ్ కావడం, వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకోవడం, ఏమాత్రం సహాయం ప్రభుత్వం నుంచి రావాల్సింటే అవన్నీ చేయడం. సో ఆ కన్సర్న్ అనేది పేదవాడి మీద, లేకుంటే డిస్ట్రెస్డ్ ఎవరైతే అవిటివాడు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నాయి, మహిళలు ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నారంటే ఆ యొక్క తపన ఉంది చూసారా, అది ఎవరికి ఏ నాయకుల్లో కూడా నేను చూడలేదు. సో మీకేమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపు 25 ఏళ్ళు శత్రువుగా చూశారు, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు, ఏం చేంజ్ అబ్జర్వ్ చేశారు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫైట్ చేసేటప్పుడు ఎప్పుడు మేము ఎతికేవాళ్ళం వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, సో వాళ్ళని ఏ రకంగా మనము పోతున్నాము. అండ్ మేము చెప్పాలంటే ఒక ఇమాజినేషన్లో ఉన్నాం. మాకు చెప్పేవాళ్ళు ఏదో కొన్ని అబద్ధాలు అవి ఇవి ఈరోజు ఏ రకంగా అయితే ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారో ఆ రకంగా అవే మేము నమ్మేవాళ్ళం. కానీ దగ్గరగా నేను ఈ 2-3 నెలల నుంచి నేను కనెక్ట్ అయినా. నన్ను వాళ్ళ రీజనల్ కోఆర్డినేటర్స్ వచ్చి మీరు రావాలి పార్టీకి, అన్న పంపించారు, మీరు వస్తే బాగుంటుందని చెప్తే నేను పోయిన తర్వాత అప్పటి నుంచి నేను గమనిస్తూ వచ్చాను. అంతకుముందు నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే 25 years నేను వాళ్ళతో పోరాటం చేశాను. సో నేను అక్కడికి పోయేది ఏముండదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆగాల్సినటువంటి అవసరం కూడా నాకేమనిపించలేదు. 25 సంవత్సరాలు నేను వాళ్ళకు ప్రత్యర్థిగా పోటీ చేసిన, వాళ్ళకు ఆహ్వానం పంపించారు మీ పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పి. సో అప్పుడు నాకు చాలా ఆనందమైంది. ఈరోజు పులివెందుల కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలవడానికి కానీ, లేకుంటే కడప పార్లమెంట్ వాళ్ళు గెలవడానికి కానీ ఎవరి సహాయం అక్కర్లేదు. ₹1 డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, లేకుంటే ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరంలా. యాజ్ ఇట్ ఈస్ ఊరికి ఎలక్షన్లో వాళ్ళు బీఫామ్ వేస్తే మంచి మెజారిటీతో గెలిచిపోతారు. కడప పార్లమెంట్ కానీ, లేకుంటే పులివెందుల అసెంబ్లీ కానీ. కానీ ఎందుకు వాళ్ళకి అనిపించిందో నన్ను రమ్మని చెప్పడం. సో నేను కూడా నా వంతు ప్రయత్నం ఇక్కడ చేస్తూనే ఉండా. బట్ ప్రజల్లోకి పోయినప్పుడు చాలామంది నేను ఇంతవరకు టీడీపీకి పోతా ఉన్నా కూడా మంచి పని చేశారు మీరు, చాలామంది అభినందిస్తారు. చాలా మంచి పని చేశారన్నా, మేము ఇంతవరకు మీరంటే అభిమానం, ఆయనంటే ఇంకా అభిమానం. సో ఆ యొక్క ఘర్షణ ఉండేది, మీకు ఓటు వేయలేకపోయినాం అనేది కానీ ఇంకొకటి కానీ. కొంతమంది అయితే నీకు ఎప్పుడు వేస్తూనే ఉన్నామన్నా, బట్ ఇప్పుడు మంచి పని చేసావు, ఇంకా మాకు ఆయన కూడా అంటే కూడా అభిమానం, మేము ఆయనకి వేస్తామనేవాళ్ళు. సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడికి పోయినా కూడా, ఏ గ్రామంలో పోయినా కూడా అభినందిస్తాను. మంచి జరిగింది, మాకు ఇద్దరు ఒకటే సటికి వచ్చేస్తానని చెప్పి. మీరు విన్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన మంచి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అహంకారం అనేది, ఆయన ఎవరికి పెద్దగా పట్టించుకోడు, లేకుంటే దగ్గరికి రానివ్వడు అనే విషయం మీద ఎక్కువ మేమందరం కూడా అనుకునేవాళ్ళం. కానీ ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయనతో ఒక్కసారి నువ్వు సంభాషణ మొదలు పెడితే అసలు ఆయన ఎంత సింపుల్ మనిషో, ఎంత మనిషిని ప్రేమిస్తాడో ఆ 1 గంటలోనే నేను గ్రహించిన. ఫస్ట్ మీటింగ్లోనే గ్రహించాను.
ఎంతవరకు మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఏమేమి కావాలనో మేము చేస్తాము, మన వాళ్ళకి మనం చేయకుండా ఎవరైనా చేస్తారు, అంత పాజిటివ్నెస్ తప్పితే నాకు ఇది చెయ్యి అని చెప్పేసి ఒక్క మాట కూడా ఆయన అడగల. ఆయన అడగల లేదు. నేను ఆ డిఫరెన్స్ నేను గమనించిన వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏమన్నా పోతే అసలు ఈ మనిషి నుంచి ఏం లాక్కోవాలా నేను, ఓకే, ఈ మనిషి నుంచి నేను ఏం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి, ఇతన్ని ఎట్లా నేను యూస్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఇతను ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు వీళ్ళు వచ్చారు, నాకు వీళ్ళకి ఎట్లా నేను హెల్ప్ చేయాలా, వీళ్ళకి నేను ఎట్లా యూస్ఫుల్గా ఉండాలా అనే రకమైనటువంటి ఆలోచన అది చాలా స్పష్టంగా కనపడింది. రైట్ సార్. ఇప్పుడు కడప జిల్లాలో ప్రధానంగా షర్మిల గారి క్యాంపెయిన్, కుటుంబం పైన అటాక్, ఇవన్నీ చూస్తున్నాం. వీటి ఇంపాక్ట్ ఏమేరకు ఉంటుంది పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో? ఆమె ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మా దగ్గర మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, భారతి అని చెప్పి, వేంపల్లిలోని. ఒక చేతికి పచ్చబొట్టు కొట్టించుకునింది వైఎస్ జగన్ అని, ఇంకొక చేతికి వైఎస్ భారతి అని వైఎస్ షర్మిల అని కొట్టించుకునింది. షర్మిల గారితో పాటు మొత్తం ఆమె పాదయాత్ర చేసిన రోజులు పాదయాత్ర చేసింది అమ్మాయి. ఆమె పార్టీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అయిందో, ఈ అమ్మాయి రోజు జగన్ పార్టీలోనే తిరుగుతుంది తప్పితే కనీసం ఆడిపోయి మాట్లాడాలనేటువంటి ఆలోచన కూడా లేదు. నేను అడిగినా, నీకు 2 చేతులు 2 కళ్ళు కదా, మరి కనీసం నీకు కొంచెం సేపు ఎందుకన్నా ఆమె ఊరికి అనవసరంగా చేసుకుంటుంది, ఇది కరెక్ట్గా అంటే ఆమెను ఆరాధించి వైఎస్ షర్మిలను ఆరాధించి ఆమె పేరును పచ్చబొట్టు కొట్టించుకున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఆమెతో సుదీర్ఘంగా 2000 కిలోమీటర్లు ఆమె ఎంత పాదయాత్ర చేసినా అంత పాదయాత్ర పడుకున్నా కూడా ఈ అమ్మాయి షర్మిల గారి వెంట ఉండింది. ఆ అమ్మాయి నీ దగ్గరికి నీ వెంట రాలేనప్పుడు వేరే వాళ్ళు వస్తారని చెప్పి ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఎవ్వరు కూడా ఈరోజు షర్మిల గారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా హర్షించడం లేదు. మధ్య మీకు ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే చేసుకోవచ్చేమో, కానీ ఈమెను ఒక పావుగా వాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ, ఐ థింక్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళందరూ ఎట్లా వీళ్ళ ట్రాప్లో పడిందో, వీళ్ళకు మరి చిన్న ఇష్యూస్ ఏమొచ్చినాయో దాన్ని ఆ గ్యాప్ను వైడెన్ చేసుకునే దానికి వీళ్ళు ఎట్లా కావాలంటే ఎట్లా ఆమెను ఉపయోగించుకోవడం తప్పితే భవిష్యత్తులో కూడా చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తుంది. ఈ 4 రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమెని తెలుగుదేశం పార్టీ పట్టించుకునే పరిస్థితిలో ఉండదు. ఎలక్షన్ అయిపోతే ఇంకా అవసరం లేదు. ఈరోజు ఆమెను వాళ్ళ అన్నను తిట్టించే దానికోసము ఒక అస్త్రంగా వాడుకొని ఆమె చేత, ఎందుకంటే వీళ్ళ క్రెడిబిలిటీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదంటే చెప్తే నమ్మేటువంటి పరిస్థితుల్లో జనం లేరు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో తిట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఆమెకి ఏ రకంగా ప్రలోభ పెట్టారో, మరి ఆమెతో ప్రలోభ పెట్టేదానికి ఈమెను ఉపయోగించుకుంటున్నారు. 27 ఏళ్ళు నేను వాళ్ళ మీద కంటెస్ట్ చేస్తున్నాను. నేనే చెప్తున్నా, నా అంత సీనియర్కు నా అటోనికి విలువ లేనిది నీకు ఏ రకంగా ఈరోజు వాళ్ళు ఆదుకుంటారు? బాగా చెప్పారు. అంటే ప్రాణం పెట్టి ఫైట్ చేశారు కదా మీరు పార్టీ కోసం వాడుకోవడం తప్పితే వాళ్ళు ఏ రకంగా కూడా షర్మిల గారికి ఉద్ధరించరు, ఉపయోగపడరు కూడా. ఆమెకు తెలియక ఏదో ఈగోకు బై చేస్తూ ఉందో, ఎందుకు చేస్తూ ఉందో తెలియడం లేదు. ఈరోజు కడప జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా షర్మిల గారు వేస్తున్నటువంటి తీరు, ఆమె కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన శత్రువు ఎవరు? బీజేపీ. దేశంలో బీజేపీ. ఆమె ప్రసంగాల్లో ఎక్కడన్నా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉందా? బీజేపీని టార్గెట్ చేయలేదు, బీజేపీని కాంగ్రెస్ చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. 1 పాయింట్ అజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం తప్పితే ఆయన ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎక్కడ క్యాండిడేట్లు ఇచ్చినా కూడా ఆమె షీఈ్ ఎయిమింగ్ అట్ సమ్ మైనారిటీ ఓట్స్. ఎవరైతే స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉందో దాంట్లో స్ప్లిట్ తీసుకుని వచ్చేదానికోసము ఆ వర్గాలకు సంబంధించినటువంటి మనుషులను ఎంకరేజ్ చేయడము, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మాట్లాడడం తప్పితే ఎక్కడైనా ఒక పెద్ద ఆలోచనగా ఒక రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా ఆలోచన చేసి బీజేపీ మీద మాట్లాడమో, లేకుంటే కాంగ్రెస్ను బలోపేతం చేయాలనేటువంటి మాటలు ఎక్కడైనా జరుగుతూ ఉందా? ఒక 1 పాయింట్ అజెండా అండ్ దానికి ఈ 2 పేపర్లు భుజాన్ని ఎత్తుకున్నాయి. ఇది ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్. ఆమె కూడా ఆలోచించి ఇప్పుడు వైఎస్ఆర్ సంబంధించి ఒక్క చిన్న ఆర్టికల్ కూడా రానటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ రోజు హెడ్లైన్స్లో బ్యానర్ ఐటమ్లు పెట్టుకొని
సునీత గారి ఐటమ్స్ లేకుండా ఉంటే షర్మిల గారి ఐటమ్స్ రాస్తానంటే ఏమిటి వాళ్ళ అజెండా? ఆ మాత్రం కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితిలోకి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు షర్మిల కానీ సునీత కానీ మినిమం వాళ్ళు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళ వ్యూహం ఏంది, మా ఏలుతో మా కుటుంబ సభ్యుల కన్నను పొడిచాలనేటువంటి ప్రయత్నం తప్ప వేరేది లేదని చెప్పి వాళ్ళకి ఎందుకు అవగాహన లేదో నాకైతే అర్థం మీరు కాదు. చెప్పగలరా, మీరు సూచన చేయగలరా షర్మిల గారికి? మీరు 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎలా చూసింది? రేపు పొద్దున షర్మిల గారి పరిస్థితి. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో నుంచి ఈరోజు బయటికి రాలేదు. నేను 2020లోనే బయటకు వచ్చిన. బయటకు వచ్చినప్పుడే రకరకాల క్వశ్చన్స్ మా పార్టీ వాళ్ళంతా పంపించినప్పుడు వీటికి అన్నిటికీ జవాబు చెప్పు, ఇది కరెక్టా పద్ధతి, ఆయన చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసిన పద్ధతి ఇది కరెక్టా, లేకుంటే లోకేష్ గారు వ్యవహరించేటువంటి తీరు కరెక్టా, అతను ఈ రకంగా మా మీద పెత్తనం చేయడం కరెక్టా అని చెప్పేసి నేను అనేక ప్రశ్నలు అడిగినా దానికి సమాధానం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నన్ను వైఎస్ఆర్సీపీలోకి రమ్మని చెప్పి ఆహ్వానం పంపారో ఆ నెక్స్ట్ డే నుంచి ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టాడు. లేదు నువ్వు రా, నువ్వు మళ్ళీ పార్టీలోనే ఉండాలని చెప్పి. సో వీళ్ళకి అర్థం కావడంలా అండ్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళని ఎక్స్పోజ్ అయిపోయి మా దగ్గర ఏమీ లేదని చెప్పి ప్రూవ్ చేసుకునే దానికి తప్పితే దేనికి ఉపయోగపడదు. ఆమె భారతమ్మని టార్గెట్ చేశారు. భారతిరెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు, ఇదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. భారతిరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతున్నారు. నాకు భారతిరెడ్డి గారి నుంచి నాకు పూర్తిగా తెలియదు కానీ బట్ అవినాష్ రెడ్డి గారి గురించి నాకు పూర్తిగా తెలుసు. భారతిరెడ్డి గారితో నిన్న ఒక 2-3 డేస్ ఇక్కడ ప్రచారం వచ్చేటప్పుడు ఆమె చూస్తాను. నాకు అంతర్గతంగా కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటో మనకు పట్టవు. నేను ఇన్ని రోజులు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి తప్పితే బట్ పొలిటికల్గా ఎట్లా ఫైట్ చేయాలనేది ఆలోచించి తప్పితే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఫ్యామిలీలో ఏమున్నాయో మనకు తెలియదు. బట్ పొలిటికల్గా నేను అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని గత 25-27 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. లోకల్గా ఉండేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి గారు కూడా వాళ్ళ యొక్క పార్టీలో మెయిన్ లీడర్స్. వాళ్ళు కూర్చొని అన్ని విషయాల్లో వాళ్ళు చూసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ తరఫున నేను చూస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున, తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున చేసేవాళ్ళు. ఇప్పటి వరకు ఈ 27 సంవత్సరాల నా తెలుగుదేశం పార్టీ లీడర్షిప్లో పులివెందుల తాలూకాలో నేనే కదా ప్రతి ఒక్క కార్యక్రమం ఏది జరిగినా కూడా నేను అటెండ్ కావాలి కదా. వైఎస్ భాస్కర్ రెడ్డి మమ్మల్ని వేధిస్తున్నాడనో, మమ్మల్ని హింసిస్తున్నాడనో, మా ఊళ్ళలో తగాదాలు పెడుతున్నారనో, లేకుంటే ఈ హత్య చేయించాడనో నేను ఇంతవరకు వినలేదు. మీరు వినలేదు? ఇంతవరకు నా దృష్టికి రాలేదు. వినలేదు కదా, నా దృష్టికి రాలేదు. నేనే ఇక్కడ పోయాల్సిన నేనే. ఏ కష్టం వచ్చినా, ఏ కేసు వచ్చినా వచ్చేది నా దగ్గరికి. వ్యతిరేకమైన గొంతు మీ చెవిలో నా దగ్గరికి రాలేదు. అంటే మా గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలామంది సఫర్ అయ్యారు. సో మాకు రకరకాల అలిగేషన్స్ ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద రాజశేఖర గారు చేయించారని చెప్పి విన్నాం, రాజారెడ్డి చేయించారని చెప్పాం, వివేకానంద రెడ్డి గారు చేశారని విన్నాం, వివేకానంద రెడ్డి వాళ్ళని కూర్చొని రెచ్చగొడుతున్నారని విన్నాం. కానీ ఎప్పుడు కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి మీద వ్యతిరేకంగా, లేకుంటే వాళ్ళు కూర్చొని అక్రమాలు చేస్తున్నారు, మమ్మల్ని కూర్చొని హింసిస్తున్నారు, లేకుంటే మా ఊర్లో ఫ్యాక్షన్ పాలిటిక్స్ పెట్టి, లేకుంటే మా ఊర్లో క్రైమ్ని ఎంకరేజ్ చేస్తారనేది నేను ఇంతవరకు వినలేదు. తర్వాత 2014లో మొట్టమొదట ఆయన అయినప్పటికీ నేను అప్పటికే ఎమ్మెల్సీ. నేను 2011 నుంచి ఎమ్మెల్సీ, 2014 నుంచి 2019 వరకు హీ వాజ్ ఎన్ ఎంపీ. అంత మంచి జెంటిల్మెన్ నేను పొలిటికల్ కెరీర్లోనే చూడలేదు. అవినాష్ రెడ్డి అంత జెంటిల్మెన్, ఎంత పాజిటివ్ మైండెడ్, ఎవరు వచ్చినా కూడా హెల్ప్ చేయాలనేటువంటి నేచరు. ఎవరు వచ్చినా కూడా ఒక సమస్య తీసుకుని వస్తే నోట్ చేసుకోవడం, మళ్ళీ ఇమీడియట్గా ఫాలోఅప్ చేయడం, ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు మళ్ళీ స్పందిస్తారనేటువంటి విషయం. మార్నింగ్ 4 o'clock లేస్తే నైట్ వరకు కష్టపడతారనేటువంటి గుణం. అవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఆయన మీద ఇటువంటి అభూత కల్పనలు చేస్తాండ్రు, ఎందుకు ఈ అబద్ధాలు చెప్తాండ్రు? ఒక పావురం కూర్చొని ఒక నక్క కాలేదు కదా. పావురానికి ఉండేటువంటి నైజం పావురందే, నక్కకు ఉండేటువంటి నైజం నక్కదే, లేకుంటే పులికి ఉండే నైజం పులిదే. ఒక మంచివాడు కూర్చొని ఒక హత్య చేస్తాడని చెప్పి నిజంగా నేనైతే నమ్మడం లేదు. మరి వీళ్ళు వైఎస్ సునీత కానీ, లేకుండా ఉంటే ఇప్పుడు షర్మిలమ్మ కానీ, వీళ్ళు కూర్చొని చేసేటువంటి ఆరోపణలో బేసిక్గా వీళ్ళు ఏమని చెప్తున్నారు, అవినాష్ రెడ్డి టికెట్ కోసం అడ్డం ఉండకూడదని చెప్పేసి వివేకానంద రెడ్డిని హత్య చేస్తారని చెప్తున్నారు. ఇదే కదా సారాంశము. సో నేను ఈరోజు విఘ్నత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి అపీల్ చేస్తున్నారు, ఒకసారి పాత పేపర్లు తెప్పించుకోండి.
ఎవరైతే బురద చల్లుతున్నారో, ఏ పేపర్లో అయితే బురద చల్లుతున్నారో ఆ ఈనాడు పేపర్ను లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ తెప్పించుకోండి. వివేకానంద రెడ్డి హత్యకు ముందే, చాలా రోజుల ముందే అవినాష్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ అండ్ ఈ వాజ్ అనౌన్స్. మళ్ళీ ఎవరు కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్లో జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసేసారు. ఆ ఇష్యూని క్లోజ్ చేశారు. అండ్ నేనే తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాను. మాకు కూడా చాలా రోజులు ఉత్కంఠ ఉంది, ఎవరు కంటెస్ట్ చేస్తున్నాం, మనకు ఇది లోకల్గా ఏ కాంబినేషన్ అయితే మనకి ఈజీగా ఉంటుందని చెప్పి నేను మా సహచరులంతా కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. హూ వుడ్ బి బెటర్, మనకు వివేకానంద రెడ్డి అయితే బాగుంటుందా, షర్మిల అయితే బాగుంటుందా, లేకుండా అంటే విజయం అయితే బాగుంటుందా, సో ఎవరికి ఇస్తారు వీళ్ళు అనేటువంటిది చర్చ జరిగేటప్పుడు మాకు కూడా కొంత యాంగ్జైటీ ఉంది, అది ఏం తెలుసుకుందామని. బట్ ఆ యాంగ్జైటీ వివేకానంద రెడ్డి గారి హత్య ముందే అవినాష్ రెడ్డిని ఫైనలైజ్ చేయడము, అవినాష్ రెడ్డి అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి కోసం వివేకానంద రెడ్డి క్యాంపెయిన్ చేయడం కూడా, ఇవన్నీ కూడా మేము పేపర్ల ద్వారానే చూసాము. తర్వాత మాకు అందరికీ తెలిసిన విషయం. మరి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకేముంది ఆయనకు నెక్స్ట్ ఎందుకోసం అని ఆయన హత్య చేయాల్సి వస్తుంది? అంతే కదా. సో ఈరోజు ఎందుకు అపోహపడుతున్నాం నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఎంపీ టికెట్ అయితే దానికంటే హత్య కంటే ముందే అవినాష్ రెడ్డికి అనౌన్స్ చేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఆయన టికెట్ ఇవ్వలేదు. సో అది అంశమే కాదు అని చెప్పి, సో అదే ఎజెండాని తీసుకెళ్ళడం, హత్య చేసిన వాడికి టికెట్ ఇచ్చారంటూ చేస్తున్న ప్రచారం తీసుకురా ప్రజలు పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదా? నాకు తెలిసి వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్ని అభూత కల్పనలు చేసినా పులివెందుల నియోజకవర్గంలో కొన్ని వందల ఓట్లు కూడా రావు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థికి 100 ఓట్లు కూడా 100 ఓట్లు కూడా రావు. ఆ తర్వాత షర్మిల గారికి పార్లమెంట్ సభ్యురాలుగా 50-60 వేలు వస్తే గొప్ప. అది కూడా మైనారిటీ కమ్యూనిటీ కొంచెం 2 పార్టీలకు లేదు, సెంట్రల్ లెవెల్లో మేమేదో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి ఒక వాదన ఉంది కాబట్టి కొన్ని మైనారిటీ ఓట్లు ఏమైనా ఎంపీ అభ్యర్థిగా షర్మిలకు పడచ్చేమో, కానీ ఆమెను చూసి కానీ లేకుంటే ఈ ఇష్యూ వల్ల కానీ ఆమెకి ఏం బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కడపలోనో లేకపోతే పులివెందుల్లోనో గెలవడానికి సతీష్ రెడ్డి అవసరం లేదు, బట్ సతీష్ రెడ్డిని పిలిపించుకున్నారు. సరే, సతీష్ రెడ్డి వచ్చారు. సతీష్ రెడ్డి అవసరం లేకపోయినా సతీష్ రెడ్డి బలం అయితే పులివెందుల నియోజకవర్గంలో ఆయన స్థాయిలో ఆయనకు బలం ఉంది. సో ఈసారి రిజల్ట్ ఏ రకంగా ఉండబోతుంది? సతీష్ రెడ్డి బలం ఏ మేరకు ఎన్హాన్స్ చేసి చూపించగలుగుతారు? నాకు తెలిసి గతం కంటే కూడా మెరుగైనటువంటి మెజార్టీ వస్తుంది నేను అనుకుంటున్నాను. మెజార్టీ పెరుగుతుంది అనేది. కాకపోతే పోయిన ఎలక్షన్స్లో ఇట్ వాజ్ అ క్రేజీ ఎలక్షన్. అది క్రేజీ. కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పేసుకుంటే ఆ ఉత్కంఠత చాలా ఉండింది. విపరీతమైనటువంటి పాజిటివ్నెస్తో ఓటేశారు. సో ఈరోజు ఆ ఉత్సాహం అనేది ఉంటుందో లేదో తెలియదు, కానీ బట్ కంఫర్టబుల్గా ఐ థింక్ పోయిన ఎలక్షన్స్ కంటే ఎక్కువనే మెజార్టీ వచ్చేదానికి అవకాశం. తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో మేము గెలుస్తామని చెప్పుకుంటుంది. బీటెక్ రవి గారు మీ సహచరుడు, ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీటెక్ రవికి నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి వరకు నేను ఈ పార్టీకి వచ్చినంత వరకు ఇప్పుడు కూడా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడము, ఒకరినొకరు అభిమానించుకోవడం, లేకుంటే గడిచిన 5 ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు పనిచేశారు, మద్దతు ఇచ్చినారు. కానీ ఈరోజు నేను ఈ పార్టీకి చేరిన తర్వాత సో నేను ఆయనకేం చేయలేకపోతున్నాను, కానీ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్. బీటెక్ రవి కంటే కూడా ఈ చంద్రబాబు నాయుడు వైనాడ్ పులివెందుల ఇవన్నీ ఊరికే వినడానికి. సో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మీకు ఎక్కువ అర్థమవుతాయి వాళ్ళకంటే. చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారం చేయడంలో చేపించడంలో దిట్ట. అండ్ కొన్ని విషయాల్లో అవి పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగిస్తానన్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఏదో ఒక లాభం తీసుకోవాలనేటువంటి వ్యక్తి. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత బాగా గ్యాప్ ఉంది, ఒక 40-42 డేస్ గ్యాప్ ఉంది రిజల్ట్కు. ఫస్ట్ ఫేజ్లో ఏమో మన ఏపీ అయిపోయింది, అన్ని ఫేజ్లు అయిపోయినంత వరకు కౌంటింగ్ జరగదు కాబట్టి గ్యాప్ ఉంది. ఈ లోపల ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరి మెజార్టీ వస్తాయి, ఈ రకరకాల బెట్టింగ్స్ జరుగుతున్నాయి. సో ఆ క్రమేణా మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడము, కౌంటింగ్ పోయే ముందు చెప్పడము, అడ్రస్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మా లీడర్స్ కొంతమంది కూర్చొని ఆయన అడిగారు, సార్ ఇక్కడ విపరీతంగా బెట్టింగ్ల మీద జోరుగా ఉంది, వాళ్ళు ఎంతైనా డబ్బులు ఇస్తా అంటారు, 1:2 ఇస్తామంటున్నారు, ఎట్లా సార్ పెట్టారంటే ఎంతైనా పెట్టుకోండి అమ్మా, డెఫినెట్గా గెలుస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు నేను చెప్తున్నాను, నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టెలికాన్ఫరెన్స్. ఎవరో ప్రశ్న అడిగి సార్ ఇట్లా మాకు నరాలు తెగిపోతున్నాయి, వాళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారు,
ఎందుకంటే అంత డబ్బులు ఎక్కువ ఇస్తామంటారు, మాకైతే అర్థం కావడం లేదంటే. సో ఒక సీనియర్ నాయకుడు ఆయన స్థాయికి సంబంధించి అమ్మా 21 గెలుస్తాం కానీ బెట్టింగ్ జోలికి ఎందుకు పోవాలమ్మా, బెట్టింగ్ గురించి పట్టించుకోదని చెప్పి సలహా ఇవ్వాల్సింది. లేదు ఆ 40 రోజుల్లో నాకు కూడా అనేక మంది పైన ఉన్నటువంటి సర్వే చేసేవాళ్ళు కానీ రకరకాల మీలాంటి ఆ, ఆ, పత్రికా మిత్రులు కానీ లేకపోతే వీళ్ళందరికీ తెలిసిన అందరితో మాట్లాడితే కంఫర్టబుల్గా 100 నుంచి 125 సీట్స్ మధ్యలో వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ స్వామి గవర్నమెంట్ అనేది ఎవరిని ఎంక్వైరీ చేస్తే చెప్పారు ఆ టైంలో. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఈయన కౌంటింగ్ ముందు రోజు కూర్చొని లేదు మనం 21లో వస్తున్నాం, మీరు ఎంతైనా పెట్టుకుని పందం అనేటప్పటికీ చాలామంది మా సహచరులు పార్టీలో ఉండేవాళ్ళు డబ్బులంతా కూడా పోగొట్టుకున్నారు బెట్టింగ్ పెట్టి బాబు గారి మాట నమ్మి. సో దానివల్ల ఆయనకి ఏమొచ్చిందో మనకు తెలియదు. కనీసం ఇప్పుడు ఎన్నికల ముందన్నా చెప్తే కనీసం టెంపో అన్నా వస్తుంది. ఎన్నికలు అయిపోయినాయి, దానివల్ల ఎటువంటి టెంపో లేదు, వద్దమ్మా డబ్బులు బెట్టింగ్ పెట్టుకోవద్దని చెప్పి చెప్పాల్సినటువంటి మనిషి సో ఏ రకమైనటువంటి మిస్లీడ్ చేస్తాడో ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే నేను చెప్పేది. సో దీన్ని బట్టి ఆయన 175 లేకుండా 275 దాని తీరే అని చెప్పుకోవాలి. ఇప్పుడు వై నాట్ 175 అని చెప్పి వైకాపా అన్నప్పుడు దెర్ ఈస్ అ మీనింగ్ ఇన్ దట్. కుప్పంలో మన ఎలక్షన్స్ జరిగాయి, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. అవుట్ ఆఫ్ 85, 86లో ఆల్మోస్ట్ ఒక 5-6 తప్పితే మిగతా అన్నీ కూడా గెలిచారు. సర్పంచ్లు అన్నీ గెలిచారు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిచారు, క్లీన్ స్వీప్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంతకుముందంతా ఎన్నికల ఘోరాలు జరిగినాయి, ఇవన్నీ కాదు, వాళ్ళు కూర్చొని మేనేజ్మెంట్ చేసుకున్నారు, లేకుండా ఉంటే సరిగ్గా లేదు, ప్రభుత్వ దుర్వినియోగము అధికార దుర్వినియోగం ఏదేదో అని చెప్పి తప్పించుకుని పోయి మున్సిపల్ ఎలక్షన్స్ చూడండి అని చెప్పారు. మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమైంది, అది కూడా స్వీప్ అయిపోయినాయి. 3-4 వార్డులు తప్ప మిగతా అన్నీ కూడా వైకాపాకు వచ్చినాయి. సో అటువంటి సీట్లో కూర్చొని వై నాట్ 175 నేను కుప్పం కూడా గెలవగలుగుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అనే దాంట్లో అర్థం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో వై నాట్ పులివెందులు అని చెప్పడంలో ఏమన్నా అర్థం ఉందా? కరెక్ట్, లాజికే లేదు కదా. ఇప్పుడు నువ్వు ఈ మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా సర్పంచ్లు గెలిచావా, లేకుంటే ఎక్కడన్నా జెడ్పీటీసీలు గెలిచావా, లేదంటే మున్సిపాలిటీ గెలిచావా? ఏ స్థాయిలో ఫైట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. బేస్ ఉండాలి కదా దీంట్లో మాట్లాడడం. క్లియర్గా వచ్చి మాట్లాడితే హీ విల్ నో. ఆయన ప్రిపేర్డ్ అయితే చెప్పండి, దేనికి సిద్ధమైనా కూడా నేను సిద్ధం, పులివెందులు మేము గెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏ రకమైనటువంటి దానికైనా కూడా సిద్ధం. సో ఇది కరెక్ట్ కాదు. అది అనేదో ఒక మైండ్ గేమ్ ఆడేదానికో లేకుండా ఉంటే ఊరికే రెచ్చగొట్టేదానికో మాట్లాడే తప్పితే ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన వల్ల క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు రాను తెలుగుదేశం పార్టీ తగ్గిపోవడానికి గల కారణము లీడర్ యొక్క క్రెడిబిలిటీ యూఎస్పీ లేదు, అంతే కదా. ఈరోజు విశ్వసనీయత లేదు, నువ్వు ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. నువ్వు కొండను తీసుకొని వచ్చి ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఒక గంప బంగారు ఇస్తా అని చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. దేనివల్ల నీ అంతకు నువ్వే ఇటువంటి చౌకబారు మాట్లాడి పోగొట్టుకునే అవసరం ఏముంది దీని మీద మాట్లాడేదానికి? ఏంటి సతీష్ రెడ్డి గారి పొలిటికల్ కెరీర్ లైఫ్ ఏంటి నెక్స్ట్? నాకు ఎటువంటి అంబిషన్స్ కానీ లేకుంటే ఎటువంటి అజెండాతో నేను పోలే. ఐ వాజ్ సైలెంట్ లాస్ట్ 4 years. 2020లో కోవిడ్ కంటే ముందు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ చేసేప్పుడు నేను ఆ పార్టీలో ఉంటే తిరిగి నన్ను కంటెస్ట్ చేయించమని చెప్తారు. కంటెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు నన్ను మళ్ళా పట్టించుకునేటువంటి బాధ కానీ లేకుంటే ఇక్కడ జనం పడేటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు మళ్ళీ ఏ రోజు కూడా తొంగి చూడరు. సో కంటిన్యూ చేసేదానికంటే కంటిన్యూ చేయకుండా ఉండడం బెటరు. పార్టీలో ఉంటే కంటెస్ట్ చేయాలా, పార్టీలో బయటకు వచ్చేస్తే కానీ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో పార్టీలోంచి బయటకు వచ్చేస్తాను నాకు ఉన్నటువంటి విభేదాల వల్ల. ఇప్పటివరకు కామ్గా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత వీలైనంత మా ఏరియాలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి డెవలప్మెంట్. పులివెందులో ఒకసారి పోయి చూసినప్పండి. మా ఊరు పక్కనే రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు IIIT కట్టించారు. ప్రతి సంవత్సరం 1000 మంది పేద విద్యార్థులను ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఇంజనీరింగ్ కోర్స్ ఇచ్చేటువంటిది. మా మండలంలోనే ఒక పాలిటెక్నిక్ కాలేజ్. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వేంపల్లిలో. ఆ తర్వాత పులివెందులో మెడికల్ కాలేజ్, రాజశేఖర రెడ్డి హయాంలోనే JNTU పులివెందులో JNTU ఇంజనీరింగ్ కాలేజ్.
ప్రతి మండలంలో మాకు 7 మండలాలు ఉండే, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్. సో గ్రామీణ ప్రాంతాలకు పోయినా కూడా మంచి డబల్ విడ్త్ రోడ్లు. తర్వాత పులివెందుల్లో ఇప్పుడు ఒక బస్ స్టాండ్, ఎప్పుడో మన ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అంటే విషయాలు ఆయనకు తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. పులివెందుల్లో బస్ స్టాండే గట్లేకుండా పోయే వాళ్ళు ఏం చేస్తాడని చెప్పి ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో నేను హెడ్లైన్స్లో చూశాను. అంటే ఇతనికి ఎవడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే బయట ఉన్న వాళ్ళకి తెలియదు, తెలియదు. మరి ఎవడంటే కాగితం ఇస్తే వాడు ఏమి ఇచ్చాడని చెప్పేది కూడా ఆలోచన చేయకుండా, దట్ ఈస్ వేర్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్. ఇప్పుడు కనీసం ఒక విషయం నీ దృష్టికి వస్తే ఏందమ్మా ఇది ఏం జరుగుతుందన్న చెప్పాలి కదా. ఎవడో చెప్తానే ఆంధ్రజ్యోతిలో పెద్ద హెడ్లైన్స్, చంద్రబాబు దాని విమర్శలు, పులివెందులో బస్ స్టాండ్ లేదంట. చూసినప్పుడు పులివెందులో బస్ స్టాండ్ ఎట్లుందో మీకేమనిపిస్తుంది సార్? మీరు చాలా కాలం ఉన్నారు పార్టీలో. తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందా, తెలుగుదేశం పార్టీ మీడియా నడిపిస్తుందా? ఐ థింక్ మీడియానే నడిపిస్తున్నట్టుంది. ఎస్పెషల్లీ రాధాకృష్ణ గారు మరీ ఎక్కువగానే ఆయనది ఉన్నట్టుంది. దాని తోడు లోకేష్. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వాజ్ ఎ మచ్ బెటర్ పర్సన్. 1994-95 ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆ టైంలోనే అంత ఎక్కువ జర్నీ చేశాను. నేను ఫస్ట్ నుంచి ఆ అటాచ్మెంటే. బట్ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాను రాను అనుభవం పెరిగే కొద్దీ, నీ ఎక్స్పీరియన్స్ వయసు పెరిగే కొద్దీ, వయసుతో మంచి ఐడియాలు రావాలి, మంచి కథ రావాలి. కానీ అది ఎందుకో మరీ దిగజారిపోవడం. ఐ థింక్ కొడుకు చేతిలో కూడా అతను బందీ అయిపోయినాడు అనిపిస్తుంది. అండ్ ఆ అబ్బాయికి 10 మందిని కలుపుకొని పోవాలనే దానికంటే 10 మంది మీద పెత్తనం చేయాలనేటువంటి గుణం ఎక్కువ ఉన్నట్టుంది. విచ్ మాటేటోళ్ళు మేము పడాల్సిన అవసరం లేదు. మాకేం అవసరం ఉంది పార్టీతో? పార్టీ ఈజ్ ఎ లైబిలిటీ ఫర్ అస్. పార్టీ లేకుండా ఉంటే మేము హ్యాపీగా బతకచ్చు, మా వ్యాపారం మేము చేసుకోవచ్చు. మాకేం పార్టీ అడ్డం పెట్టుకుని మేము సంపాదించుకునేటువంటి వ్యక్తులం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేదు. తర్వాత ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద లీడర్లను కూడా బాస్ ఓవర్ చేయడము, నేను యజమాని మీరు నౌకర్లు అనేటువంటి భావన రావడం, ఇది ఏ సీనియర్ లీడర్ కూడా నచ్చడం లేదు. సో లోకేష్ వైరస్ టీడీపీకి 100 రూపాయలు లోపల అంతర్గతంగా మీరు ఇప్పుడు టికెట్ ఇచ్చినటువంటి నాయకులందరినీ కూడా అడగండి. ఆఫ్ ది రికార్డ్ మీరు ఒక విలేకరుని పక్కన పెట్టి ఒక ఆత్మీయంగా ఫ్రెండ్గా అతుకుని, నాకు తెలిసి అందరూ స్నేహితులే. నాకు తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు నాకున్నటువంటి అనుబంధంతో నాకున్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా నాకు దగ్గరే. కానీ ఇంతవరకు లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడేటువంటి వ్యక్తిని ఒక్కరిని కూడా నేను చూడలేదు. రియలీ ఐమ్ టెల్లింగ్ యూ ఇంతవరకు లోకేష్ని ఒక లీడర్గా యాక్సెప్ట్ చేసుకుని ఇతను చేయాలనేటువంటి అవకాశవాదులు లేకుండా ఉంటే బూట్ లెగ్గర్స్ లేకుండా ఉంటే ఏదో ఫేవర్స్ చేపించుకుందామనే వాళ్ళు తప్పితే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు కూడా ఆయన యొక్క వ్యవహార శైలిని హర్షించినోడు కానీ లేకుంటే అభిమానించేవాడు ఎవడు లేడు. రైట్. లాస్ట్ టైం మీరు జగన్ గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిలో ఆ టెన్షన్ అదే ఎలక్షన్ అప్పుడు చూశారు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మొన్న కలిసినప్పుడు ఏమనిపించింది? నామినేషన్ చేయడానికి వచ్చారు కదా, చాలా ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్ లేదు. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. కంఫర్టబుల్గా 110-120 సీట్లు వస్తాయనేటువంటిది మాకందరికి కనపడతా ఉంది. ఇటీవల చూస్తుంటే జగన్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, జగన్ గారు చెప్పారంటే చేస్తారు అనేటువంటిది ప్రజలు బలంగా నమ్మారు. అదొకటి బిలీవ్ చేస్తారు బలంగా. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, ఆ నవరత్నాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెలివరీ జరిగినాయి. సో ఈరోజు ప్రజలకు ఆయన ఏం చెప్పినా కూడా నమ్ముతారు. ఇటీవల కాలంలో మేనిఫెస్టో రిలీజ్ అయింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో నెల కిందట ఒక మేనిఫెస్టో ఇచ్చింది. రోజుకు ఒకటి కొత్తది యాడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడన్నా విధానమా? మీరు ఆలోచన చేసుకోండి. గెలిచేవాడు చేసేటువంటి విధానానికి, ఓడిపోయేవాడు చేసే విధానానికి ఈ మేనిఫెస్టోనే ఒక ఉదాహరణ. నింపాదిగా నేను ఇదే చేయగలుగుతా, ఇది చేయడమే ఇంతకంటే చేయాలంటే మన దగ్గర ఆర్థిక వనరులు లేవు అని చెప్పేసి 3,000 ఉన్నటువంటి పెన్షన్ 3,500, అంటే రైతులకు ఇంతకుముందు 16,000 రూపాయల వరకు చేయడం. ఏం చేయగలుగుతాం అది చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు రోజుకు ఒకటి ఈ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినాడు. ఏ ఊర్లో ఒకటి వచ్చి ఒక ఆలోచన చెప్పుకొని ఇది చెప్పు బాగుంటుందంటే అది చెప్పి పారాడమే. సో దట్ కాన్ఫిడెన్స్ ఇస్ బాధ్యతాయుతమైన మేనిఫెస్టో. ఆ బాధ్యత అంత కాన్ఫిడెంట్గా ఇచ్చారంటే ఆయనకు ఒక ట్రంప్ కార్డు ఉంది. ఒకవేళ సాధ్యం కాదు ఏదైనా చెప్పినా కూడా ఈరోజు జనం నమ్ముతారు. నిజంగా. అవును.
ఇప్పుడు చేస్తాడులే రైతులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు అనుకో, ఎంత కావాలంటే అంత ఓటింగ్ పర్సంటేజ్ నీకు ఫేవర్గా అయ్యేదానికి అవకాశం ఉంది ఒకవేళ. బట్ ఎందుకు చెప్పలేదు ఆయన? బికాస్ హీఈస్ కాన్ఫిడెంట్ దట్ హీఈస్ విన్నింగ్, అండ్ నెంబర్ 2 హీ కేర్స్ ఫర్ హిస్ క్రెడిబిలిటీ. ఆయన యొక్క విశ్వసనీయత మీద ఆయనకు దాని మీద రిమార్క్ రాకూడదు అనేటువంటిది ఒకటి. రెండోది, ఎటువంటి పరిస్థితి గెలుస్తాం, అనౌన్స్మెంట్ చౌకబారు చేయడం అసాధ్యంగా అంటే నేను చెప్పడం ఎందుకు, రేపు అవన్నీ కూర్చొని రేపు మన విశ్వసనీయత దెబ్బతినడం ఎందుకని అనేటువంటి విషయం ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా వింటా ఉన్నాను ఇంతవరకు టీడీపీ వాళ్ళు చేసేటువంటి మైండ్ గేమ్, ఏదో ఎవరో ఒకరు వస్తారు, క్రికెట్ బుక్కి వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తున్నారు 70 సీట్లు కూడా రావంట, పందాలు ఉన్నాయంట. మరి ఎక్కడనో కనుక్కోండి, ఎవరు చూస్తాం ఏదంటే ఒకడు కూడా ముందర రాడు. సో మైండ్ గేమ్ అనమాట ఇదంతా. ఎవరినో బుక్కీస్ చెప్తున్నారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారని చెప్పడం. వాళ్ళు నిజంగా నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే రోజుకు ఒక కొత్త వాగ్దాన్ని మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఇవ్వడం ఏంది అంటున్నా. తర్వాత కూడా మళ్ళీ అవసరం ఏంటేనా? ఇప్పుడు ఆ డిఫరెన్స్ అందరూ గమనిస్తూ ఉంటారు. ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత రోజు కూడా కొత్త ఇస్తానంటే టెన్షన్లో ఉన్నట్ట లేనట్ట? ఆబ్వియస్లీ అవకాశం ఉండి కూడా నేను ఏం చెప్పినా నమ్ముతా అని చెప్పినా కూడా నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేని చెప్పి నింపాదిగా ఏ చేయగలుగుతాడో చెప్పినోడికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ చూసారు మీరు జగన్లో. అంతే కదా. రైట్ సార్, చూద్దాం రిజల్ట్ తర్వాత మళ్ళీ కలుద్దాం డీటెయిల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. వి సతీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.